నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ మినిట్ టు మినిట్ న్యూస్ అప్డేట్. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని ప్రభుత్వ విప్ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బీసీఎన్తో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్లి అందరినీ కలుస్తున్నట్టు తెలిపారు. పదవుల కోసం అంతా పాకులాడుతుంటారని, అయితే తాను భీమవరం అభివృద్ధి లక్ష్యంగా జిల్లా కేంద్రం కోరుకున్నానని అన్నారు. ప్రభుత్వ విప్ భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారితో మనం ఉన్నాం. గ్రంథి శ్రీనివాస్ గారికి ప్రజల్లో ఎటువంటి స్పందన ఉంది వారి ప్రచారానికి అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నాం. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్కారం. సో మీరు ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు, ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది? ప్రజల నుంచి అద్భుతమైన స్పందన. ఎందుకంటే మనం 2019 ఎన్నికల్లో కూడా చూసాం ప్రజల నుంచి స్పందన. అప్పటికి ఇప్పటికీ కూడా చాలా రెట్టింపు, అంటే ముఖ్యంగా మంచి అత్యధిక మెజార్టీతో గెలిచే విధంగా ప్రజల నుంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా మహిళల నుంచి అయితే విపరీతమైన స్పందన. నిన్న విజువల్స్ అయ్యి కూడా మీరు చూసుంటారు, విపరీతమైన స్పందన ఉంది, చాలా పాజిటివ్గా ఉంది. ఎందుకంటే మన భీమవరం నియోజకవర్గానికి గతంలో 2004 నుంచి 9 వరకు పనిచేసింది కానీ, లేకపోతే ఇప్పుడు 19 నుంచి 24 దాకా పనిచేసిన విధానం కానీ, ప్రజలకు మనం ఇచ్చే రెస్పెక్ట్ కానీ, తర్వాత ప్రజలు గౌరవించే విధానం కానీ, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని కాకుండా ఆఖరికి పిల్లల దగ్గర నుంచి కూడా మనం వాళ్ళు చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తారు. ప్రజలు ఎప్పుడు కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తారు, మన బిహేవియర్, మన యాటిట్యూడ్ ఏంటన్నా చూస్తూ ఉంటారు. అంతేకాదు అభివృద్ధి విషయంలో, అంతేకాకుండా జిల్లా కేంద్రం విషయంలో మనం తీసుకున్న నిర్ణయం కానీ. ఎందుకంటే మంత్రి పదవి అంటే చాలామంది పదవీ వ్యామోహంతో చాలామందిని చూస్తూ ఉంటాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలామందిని చూస్తుంటారు, నాకు పదవి అని వాళ్ళని తన జీవితంలో ఎంతోమందిని చూస్తాం. ఆయన తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి. కానీ అదే మంత్రి పదవి ఇస్తానంటే మంత్రి పదవి కాదు, నాకు జిల్లా కేంద్రమే కావాలన్నా ఆయన మొట్టమొదటి చూశారేమో, అందుకే రియల్ హీరో అని చెప్పడం జరిగింది. నిజంగా మంత్రి పదవి తీసుకుంటే మంత్రి పదవి జీవితంలో ఒక్కసారి మంత్రి అయితే చాలు, నాకు దానికన్నా కూడా నాకు జిల్లా కేంద్రం అవ్వాలి. అదే ముఖ్యంగా ఇవాళ ఎంత అడ్వాంటేజ్ ఏంటంటే మనది జిల్లా కేంద్రం అవడే కాదు, జిల్లా కేంద్రం అవడే కాకుండా ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మేనిఫెస్టోలో ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్నింటిని కూడా 2000 కోట్ల రూపాయలు పెట్టి స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నారంటే డ్రైనేజీ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా అది చాలా చాలా సంతోషించదగ్గ విషయం కూడా. నాకు ఇంతకన్నా కావాల్సింది ఏముంది, ఇదే ఈ సంతోషం. అంటే నియోజకవర్గం అభివృద్ధే నాలో ఇంత ఎమోషన్ ఫీల్ అవుతున్నానంటే ఇంకా ప్రజలు నా ఎమోషన్ ప్రజల దగ్గర క్యారీ అయ్యి ప్రజలు నన్ను ఇవాళ అఖండమైన మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నారు. స్వలాభం కోసం కాకుండా భీమవరం అభివృద్ధి కోసం తప్పించాను కాబట్టే తను సీఎం జగన్ రియల్ హీరో అన్నారని పేర్కొన్నారు. అనంతరం మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ జగన్ అంటే ఓ నమ్మకమని, ఆయన మాటిస్తే ఖచ్చితంగా అమలు చేసి తీరుతారని అన్నారు. గతంలో ఇచ్చిన హామీలు 99% అమలు చేసి ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగామని అన్నారు. గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ అదనపు లబ్ధి చేకూరేలా మేనిఫెస్టో రూపొందించినట్టు తెలిపారు. ప్రజలందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో నిన్న విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోని ప్రజల వద్దకు ఏ విధంగా తీసుకెళ్తున్నారు? ముఖ్యంగా ప్రజలు చాలామంది ఎదురు చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంతే, ఆయన మాట ఇస్తే మడమ తిప్పడు అనేది ఒక నమ్మకం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను చేయగలిగిందే చెప్తాను తప్ప చేయలేనిది చెప్పను అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. ఇదివరకు ఏదైతే నవరత్నాలకు సంబంధించి 99% హామీలన్నీ కూడా అమలు చేయడం జరిగింది. ఏదైతే నవరత్నాలు ప్లస్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేయూత కానీ, ఆసరా కానీ, లేదా కాపునేస్తం కానీ, ఇటువంటివన్నీ కూడా ఏదైతే గతంలో 4 సంవత్సరాల్లో ఇచ్చినన్నీ కూడా ఈసారి 4 సంవత్సరాల్లో 75,000 ఇచ్చారు. 75,000 ఇచ్చారు కాబట్టి అది అక్కడితోటి పదం అయిపోయిందంటే దాన్ని 1,50,000 వరకు పెంచడం జరిగింది. అలాగే రైతు భరోసా లాంటిది కూడా పెంచడం జరిగింది. అలాగే రైతులకు సంబంధించి అన్ని రకాలుగా మంచి జరగడానికి, మేలు జరగడానికి అన్ని రకాలుగా ఆర్బీకేలు అవన్నీ పెట్టారు. ఇవన్నిటి ద్వారా రైతు వ్యవసాయం అంటే పండగ అనే విధంగా, చంద్రబాబు నాయుడు లాగా వ్యవసాయం అంటే దండగ అనే విధంగా కాకుండా రైతుకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి రైతుకి దిగుబడి బాగా వచ్చేటట్లుగా, లాభసాటిగా ఉండేటట్లుగా రైతు భరోసాల ద్వారా ఏదైతే భూసార పరీక్షలు కానీ, నాణ్యమైన ఎరువులు అందించడం కానీ, నాణ్యమైన పెస్టిసైడ్స్ అందించడం కానీ, నాణ్యమైన విత్తనాలు అందించడం కానీ, అలాగే గిట్టుబాటు ధర రావడానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం చేస్తున్న కృషి కానీ, ఎందుకంటే పెట్టుబడి కింద ఉపయోగపడుతుందని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, దాన్ని ఇంకా అదనంగా పెంచడం కానీ, అలాగే కాపు నేస్తం కానీ, ఈబీసీ నేస్తం కానీ, ఇవన్నీ కూడా ప్లస్ అని చెప్పి ఏదైతే గతంలో
పూర్తయింది, కంప్లీట్ అయిందో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తూ అన్నీ చేయడం. అలాగే వృద్ధులకు సంబంధించి గతంలో 3,000 ఉంటే 3,500కి పెన్షన్ పెంచుతానని చెప్పడం కానీ అన్నీ కూడా అదనంగా ఏదైతే గతంలో ఇంచుమించు 75,000 కోట్ల సంవత్సరానికి నవరత్నాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి డీబీటీగా సంక్షేమ కార్యక్రమాలను అందించడం జరిగింది. అదే ఇవాళ అదనంగా కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పేదల ఇళ్ల స్థలాలు గతంలో మనం చూసుకుంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదల సొంత ఇంటికలను నెరవేర్చడం మనం చూసాం. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇవ్వడమే కాకుండా ఇది కంటిన్యూ కొనసాగుతుంది. పేదలందరికీ కూడా మళ్ళీ 5 సంవత్సరాలు కూడా మళ్ళీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పడం ఏంటంటే ఒకసారి చేసేసారు కదా మళ్ళీ చేస్తారో చేయరో అనే ఒక అనుమానం, భయాందోళన చాలామంది. తర్వాత మ్యారేజ్లు అయ్యి చాలామంది పేదవాళ్ళు అర్హులై ఉండి అప్పటికి మ్యారేజ్ కానివాళ్ళు, అప్పటికి రేషన్ కార్డు రానివాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆందోళన ఉన్న వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చే విధంగా. అంతేకాకుండా మనం చూసుకుంటే ఆప్కాస్ లాంటి లేదా అంగన్వాడీ లాంటి చిన్న చిన్న ఉద్యోగాలు, చిరుద్యోగులందరూ కూడా 25,000 రూపాయలు లోపు జీతం తీసుకునే వాళ్ళందరికీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందించే కార్యక్రమం. వాళ్ళందరికీ ఇదివరకు వాళ్ళకి ఎందుకంటే అర్బన్లో 12,000 రూపాయలు, రూరల్లో 10,000 రూపాయలు ఆదాయ పరిమితిని పెట్టుకుని, ఎందుకంటే గతంలో 5,000 6,000 రూపాయలు ఉండేది చంద్రబాబు నాయుడు గారి టైంలో. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆదాయ పరిమితిని 5 నుంచి 10,000కి పెంచడం జరిగింది రూరల్లో. అలాగే అర్బన్లో 6,000 ఉన్నది 12,000కి పెంచడం జరిగింది. ఇప్పుడు ఏదైతే 25,000 రూపాయలు ఆదాయం ఏదంటే జీతం తీసుకున్న ఆప్కాస్లోని అంగన్వాడీ ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సొంత ఇంటి కళ విషయంలో కానీ లేదా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కానీ వాళ్ళందరినీ కూడా అర్హులను చేసిన కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా, అలాగే స్మార్ట్ సిటీగా జిల్లా కేంద్రాలను అభివృద్ధి చేయడం విషయంలో కానీ, అలాగే ఏదైతే నౌకా కేంద్రాలని నిర్మించే విషయంలో కానీ, అలాగే ఫిషింగ్ హార్బర్లు నిర్మించే విషయంలో కానీ, ఆదాయ వనరులు పెంచే విధంగా రాష్ట్ర ఆదాయ వనరులు పెంచే విధంగా, రాష్ట్ర ఆదాయ వనరులు పెంచడంతో పాటు పేదరికం పోయే విధంగా, అలాగే అమ్మఒడికి సంబంధించి వాళ్ళందరికీ కూడా అదనంగా ఇచ్చే కొనసాగింపుగా అంటే ప్లస్ ఇవ్వడం కాకుండా, అంతేకాకుండా నాడు నేడులో భాగంగా ఇప్పుడు ఏదైతే స్కూళ్ళన్నింటిని కూడా అప్గ్రేడ్ చేయడం, ఇంకా డెవలప్ చేయడం, వాటిలన్నింటిని కూడా ఇంగ్లీష్ మీడియంతో పాటు సౌకర్యాలను కూడా డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పాడంటే చేస్తాడంతే. చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ బండకి 100 రూపాయలు తగ్గిస్తా అన్నాడు గతంలో 2014లో. 12 నెలలకు 1,200, 5 సంవత్సరాలకి 6,000 తగ్గిస్తానన్నాడు. 100 రూపాయలు కాదు కదా, 100 పైసలు కూడా తగ్గించాల. బంగారు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు, రైతు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ఎక్కడికైనా ఏ ఊరు వెళ్ళినా ఏ గోడ మీద చూసినా బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, లేదంటే నిరుద్యోగ భృతి అన్నాడు. అది లేదు, ఆడపిల్ల పుడితే ఆడపిల్ల పేరున 25,000 డిపాజిట్ చేస్తా అన్నాడు. అరే ఎవరన్నా మట్టి గేజీలు వేసుకుంటే కనుక ఇప్పుడు చూసి కేజీ బంగారం ఇస్తానని చంద్రబాబు నాయుడు ఎవరు నమ్ముతారన్నా? చంద్రబాబు నాయుడు హామీలన్నీ కూడా గతంలో ఇచ్చిన అన్నింటికి సమాధానం చెప్పాలి. ఎందుకు చేయలేదు, ఎందుకు మోసం చేశాడు అనేది సమాధానం చెప్పాలి. ఇవాళ చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితుల్లో లేరు. చంద్రబాబు నాయుడు మోసం చేశాడు కాబట్టి కోపంతో 23 సీట్లకు పరిమితం చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తున్నాడంటే ప్రజలు అమాయకులు, మనం ఎన్ని అబద్ధాలైనా నమ్ముతారని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో ఇంచుమించు ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 లక్షలు ఉన్నది 25 లక్షలు పెంచడం జరిగింది. గతంలో 1000 వ్యాధులు ఉంటే కనుక సుమారు 3,500 వ్యాధుల దాకా దాంట్లో పెంచడం జరిగింది. అంటే ఆరోగ్య భద్రత, విద్య ఆరోగ్యానికి సంబంధించి ప్రజలకి మనకు హక్కుగా వచ్చినాయి. ప్రాథమిక హక్కులుగా స్వతంత్రం వచ్చినప్పుడు రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులుగా వచ్చిన హక్కుల్ని గత ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్యం చేసినాయి. విద్య విషయంలో గతంలో ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళాలంటే స్లాబులు కూలిపోయే పరిస్థితి, పిల్లల్ని పంపిస్తే మళ్ళీ తిరిగి వస్తారో రారో తెలియదు, సరైన బాత్రూములు ఉండేవి కాదు, ఆడపిల్లలు ఎంతన్నా బాత్రూమ్కి వెళ్ళాలంటే కనుక సరైన బాత్రూములు ఉండేవి కాదు, తాగడానికి సరైన మంచినీళ్ళు ఉండేవి కాదు. ఇది చూసి కార్పొరేట్ ఏదంటే లేదా ప్రైవేట్ కాన్వెంట్లో జాయిన్ చేసుకునే పరిస్థితి. ఇవాళ విద్యని హక్కుగా ఏదైతే ప్రాథమిక హక్కుగా వచ్చిందో హక్కుని ప్రభుత్వ బాధ్యతగా, అలాగే ఆరోగ్యానికి సంబంధించి మనకు హక్కుగా వచ్చిందో హక్కును ప్రభుత్వ బాధ్యతగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యానికి, విద్యకి సంబంధించి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం. మెయిన్ ఏ కుటుంబం కూడా, పేదవాళ్ళు కూడా అనారోగ్యం కారణంగా పేదరికంలోకి నెట్టివేయబడకూడదు, వాళ్ళ ఆర్థికంగా చిదిగిపోకూడదని ఆరోగ్య భద్రత, అలాగే పిల్లలకి ఆస్తిగా, మన భావి తరాలకి ఆస్తిగా విద్యను అందించాలి, ఆ విద్య ద్వారా పేదరికాన్ని పోవాలి అని చెప్పి ఆలోచన చేయడం. అది మామూలు ఒక రెవల్యూషను. కుటుంబంలో
ఇవాళ చాలామందిని మనం చూస్తున్నాం. చాలామంది ఎవరికి వాళ్ళు సంపాదించినట్టు ఖర్చు పెట్టుకుంటూ పోతున్నారు. తర్వాత వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటని ఆలోచిస్తా లేదు అంటే చాలామంది ఆశ్చర్యపోతున్నాం. ఎంత జీతం వస్తే అంతా కూడా ఖర్చు పెట్టేసుకుని ఎంజాయ్ చేసేస్తున్నారు. తర్వాత పిల్లల భవిష్యత్తు ఏంటని ఎవరు కూడా ఆలోచన చేస్తున్నారు లేదు. ఏంటి ఇది అని అనుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు భావితరాల పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఆలోచన చేసి ఇటువంటి పరిపాలన అందిస్తున్నారు. ఆయన రివల్యూషనరీ పరిపాలన. ఇంచుమించు ఏదైతే 13 జిల్లాలుగా ఉన్న జిల్లాలను 26 జిల్లాలుగా చేయడం కాదు, గ్రామ సచివాలయాలను పెట్టడం, వాలంటీర్ వ్యవస్థను పెడతాం, అంటే ప్రభుత్వాన్ని ప్రజల గడప దగ్గరికి తీసుకెళ్ళడం. ఇలా అవ్వాతాతలు గతంలో ఒక పెన్షన్ తీసుకున్నారంటే కనుక, ఒక వృద్ధురాలు వెళ్ళాలంటే కనుక పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాలంటే 3 చోట్ల ఆగి కూర్చుని సేద తీరి వెళ్తే కనుక అక్కడ ఆఫీసర్ ఉంటేనో ఉండేవాడో తెలియదుగా. ఉన్నా కానీ ఉంటే ఉండవమ్మా రేపు రామ్మా అనేవాడు. మళ్ళీ రేపు రావాల్సి వచ్చేది. ఇలా 4 సార్లు తిరగవలసి వచ్చేది. పైగా ఆ తీసుకున్న 75 రూపాయలు కానీ 75 పెన్షన్కి వాళ్ళు ఇసుక్కుంటూ ఉంటే ఒక చాలా ఆత్మాభిమానాన్ని చంపుకుని ఆ 75 రూపాయల పెన్షన్ కోసం వాళ్ళ మానసికంగా పడిన బాధ వాళ్ళకి ఏంటంటే ఒక గౌరవాన్ని. ఇవాళ వృద్ధురాలు ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి ఆడ సంతకం పెట్టించుకుని 5 గంటలకి వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారంటే వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవడమే కాదు, వాళ్ళ ఆత్మాభిమానాన్ని, వాళ్ళ గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టాడు. ఇది ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రజలకి ఇచ్చిన విలువ కానీ, అవ్వాతాతలకు ఇచ్చిన విలువ కానీ, అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన విలువ కానీ, ఈబీసీలకి ఇచ్చిన విలువ కానీ, కాపులకి ఇచ్చిన విలువ కానీ, వాళ్ళ కోసం ఖర్చు పెట్టింది కానీ, ఇదంతా కూడా వాళ్ళందరికీ మంచి జరగాలి, మేలు జరగాలి ప్రతి వాళ్ళకి అని చెప్పి ఆలోచన, మంచి జరగాలి, మేలు జరగాలి అనే తపన, భారత పౌరులు భావితరాలకి భవిష్యత్తు కోసం ఆలోచన చేసే విధానం, ఇవన్నీ కూడా ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు. ఎన్ని అబద్ధాలు ఆడినా చంద్రబాబు నాయుడు గారిని నమ్మరు. అభివృద్ధిని కొనసాగిస్తూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, చంద్రబాబు గతంలో ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదని, అందుకే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పేదరికం ఉండకూడదనే లక్ష్యంతోనే జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, విద్యాపరంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నట్టు తెలిపారు. అయితే 2019 ఎన్నికల్లో భీమవరంలో త్రిముఖ పోటీ ఉంది. అలాగే త్రిముఖ పోటీలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై మీరు గెలవడం జరిగింది. ఇప్పుడు 2024 ఎన్నికల్లో అటు జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం 3 కూటమిగా ఏర్పడి పులపర్తి రామాంజనేయులు గారు మాజీ శాసనసభ్యులు పోటీలో నిలబడ్డారు. ఆయన మీద మీ విజయ అవకాశాలు ఏ విధంగా ఉండబోతాయి? ఇప్పుడు పరుగు బంధం పెట్టామనుకోండి, కుర్రోడికి ముసలోడికి తేడా ఎలా ఉంటుంది? ఎవరు పరిగెడతారు చెప్పండి? ఇలా మనం చేసాం, డెవలప్ చేసాం. 2004 నుంచి 9 వరకు, 19 నుంచి 24 ఒక ల్యాండ్ మార్క్ లాంటి పనులు ఏం చేసాం, ఈ నియోజకవర్గం కోసం ఎటువంటి సాక్రిఫైస్ చేసాం. అలాగే ఈ నియోజకవర్గంలోనే కాదు, పక్క నియోజకవర్గాలకు కూడా పడే విధంగా 100 బెడ్ హాస్పిటల్ తీసుకురావడానికి ఒక దాతగా ఎలా ముందుకు వచ్చాం ప్రజల కోసం. దాంట్లో ఒక 100 బెడెడ్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ వస్తే కనుక దాంట్లో ఒక కులం వాళ్ళు, ఒక పార్టీ వాళ్ళు, ఒక మతం వాళ్ళే వైద్యం చేయించుకోరు. అది అన్ని పార్టీల వాళ్ళకి, అన్ని మతాలు, అన్ని కులాల వాళ్ళకి కూడా వైద్యం అందుతుంది. అది అటువంటి కాన్సెప్ట్లో మనం వెళ్ళాం. సరే, ఆ తర్వాత 9 నుంచి 19 వరకు 10 సంవత్సరాల్లో ఏం చేశారయ్యా అంటే ఒక్కటి ల్యాండ్ మార్కులు అని చెప్పండి. నేను ఒక్కటి చెప్తాను, అటువంటి ఒక పాంప్లెట్ ద్వారా పంపిస్తున్నాం. ఉదాహరణకి 126 ఎకరాల భూమి సేకరించి 60 ఎకరాల్లో మేము చెరువు తవ్వించాం. ఆయన ఏం చేశాడు, ఏదైతే భీమవరం మండల ప్రజల తాగునీటి సమస్యను అడ్డం పెట్టుకుని 50 ఎకరాలు, ఎందుకంటే ఒక 50 ఎకరాల భూమి కొనాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక 50 ఎకరాల భూమి కొనాలని మనం ప్రయత్నం చేస్తే కనుక సొంతానికి ఒక 4-5 ఎకరాలు కొన్న తర్వాత, లేదా 10 ఎకరాలు కొన్న తర్వాత ఒక సెంటు భూమి కూడా ఎవరో రైతు ఇవ్వరు. చాలా కష్టమైంది. పరిశ్రమలకు కూడా అంతే, 100 ఎకరాలు 1000 ఎకరాలు కావాలన్నప్పుడు వాళ్ళు చేసుకోలేరు. అందుకే ప్రభుత్వం ద్వారా వాళ్ళు ఎక్వైర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా వాళ్ళకి నచ్చిన ధర, ఇంచుమించు పట్టణాల్లో అయితే 1+1, లేదా గ్రామాల్లో అయితే 1+1.5 అలా ఇచ్చి రైతులు ఒప్పించి ఆ భూములు తీసుకుని రైతులు బాధపడకుండా పరిశ్రమలు ఏర్పడటానికి భూములు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే భూమిని సేకరించడం అనేది చాలా సంక్లిష్టమైన విషయం. అది నిజంగా ఆ 50 ఎకరాలు భూమి ఆ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ భూమి సొంతానికి రాయించుకుని స్కీము రాకుండా, స్కీము
పోయేటట్లుగా ప్రజల తాహార్తిని కూడా అభివృద్ధి చేయాలి, చేసి వాళ్ళకి మంచినీరు అందించాలనే విషయాన్ని కూడా తన స్వలాభాలకు వాడుకున్న ఆయన. నిజంగా ఆయన్ని అడుగుతాను, భీమవరం ప్రజలు కూడా అడుగుతారు. నిజంగా నేను ఉన్న 2004 నుంచి 2009 వరకు ఆయనే ఎమ్మెల్యేగా ఉంటే ఈ 126 ఎకరాలు ఏదైతే మనం మంచినీటి చెరువు కోసం సేకరించిన భూమి, అక్కడ చెరువు వచ్చేదా? రాదు. ఆయన పేరున ఉండేది ఆ భూమి. అలాగే 85 ఎకరాలు 82 ఎకరాలు భూసేకరణ చేసాం పేదల ఇళ్ల స్థలాల కోసం. ఆ 82 ఎకరాలు మరి పేదలకు వేయాలి, టిట్కో ఇళ్ళు అవన్నీ కూడా ఇచ్చే పరిస్థితి ఉండేదా? లేదు. ఆ 82 ఎకరాలు కూడా ఆయన సొంతానికి రాయించుకుని ఉండేవాడు, ఆయన పేరున ఉండేది. పేదలకు ఇళ్ల స్థలాలకు భూమే ఉండేది కాదు. అలాగే ఈ రోజున మనం చూసుకుంటే 75 ఎకరాలు గురుపూడి రెవెన్యూ విలేజ్లో 75 ఎకరాలు భూ సేకరించాం. మరి ఆ 75 ఎకరాలు చాలా విలువైంది. ఇవాళ ఆ 75 ఎకరాలు పేదలకు ఇళ్ల స్థలాలకు ఉండేదా అంటే కాదు, ఆ భూమి ఆయన పేరున ఉండేది. కాబట్టి ప్రజలకు మనం ఏం చేసామనేది స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ప్రజలంతా కూడా మన పక్కన ఉన్నారు. ముఖ్యంగా మీరు అంటున్నారు 3 పార్టీలు 4 పార్టీలు పోటీ చేసినాయి అని చెప్పి. 3 పార్టీలు పోటీ చేస్తే 4 పోటీ చేసినా, ఎన్ని కలిసి పోటీ చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక అందరూ కలిసి వస్తున్నారు. సింహం సింగిల్గా వెళ్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకున్నాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు. అలాగే తను ఏదైతే మేనిఫెస్టోని ఇచ్చారో మేనిఫెస్టోని ఒక పవిత్ర గ్రంథంగా భావించి అమలు చేస్తున్నాడు నిజాయితీగా. ఎక్కడ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేటప్పుడు ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అవినీతికి ఎక్కడ ఆస్కారం లేకుండా ఆయన చేయడం జరిగింది. గతంలో జన్మభూమి కమిటీలు ప్రతి దానికి లంచం. మరి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేదా నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేదా నియోజకవర్గానికి సంబంధించి జిల్లా కేంద్రం కోసం నేను చేసిన సాక్రిఫైస్ కానీ, అలాగే జూనియర్ కాలేజీకి ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఉండడానికి ముందుకొచ్చి నిలబెట్టుకోవడం కానీ, స్థలదాతగా ఉండి, అలాగే హాస్పిటల్ కోసం కానీ, ఇవన్నీ మనం చేసినవి. మీరు అభివృద్ధి ప్లస్ మనకు కావలసినవి సాధించుకోవడానికి అవసరమైతే సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి, సొంత డబ్బులు పెట్టి నియోజకవర్గానికి తీసుకురావడం, ఇవన్నీ కూడా ప్రజల దృష్టిలో ఉంది. ప్రజలు అక్కడ ఎన్ని పార్టీల తరపున ఎన్ని కలిసి వచ్చినా కూడా ప్రజలు మనల్ని గెలిపిస్తారు. పరిపాలన విషయంలో జగన్ అనేక విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చారని, అలాగే అభివృద్ధిలోనూ నియోజకవర్గాన్ని పరుగులు పెట్టించినట్టు తెలిపారు. ప్రజల్లో తమపై పూర్తి నమ్మకం ఉందని, ఎంతమంది కలిసొచ్చినా గెలుపు తమదే అని అన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో మీపై జనసేన అభ్యర్థి భీమవరం నియోజకవర్గంలో 40,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తానని అంజిబాబు గారు ధీమా వ్యక్తం చేస్తారు. దాని మీద మీ స్పందన? అద్భుతం. అయితే ఇంకేముందండి, ఆయన ఇంట్లో పడుకోవచ్చు, తిరగక్కర్లేదు. క్యాన్వాసింగ్ ఇవన్నీ ఎందుకు? ఇంకా 40,000 మెజార్టీ అయితే ఇంకెందుకు? ఆయన నామినేషన్ వేసేసి ఇంట్లో పడుకోవచ్చు కదా, మరి ఎందుకు ఇలాగా గడప గడపకి తిరుగుతున్నాడు? అయితే వచ్చే ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ లోకల్ హీరో ఫ్యాన్ ప్రపంచం ఏ విధంగా ఉండబోతుంది? అద్భుతంగానండి. ఎందుకంటే మేము తిరుగుతున్నాం, చాలా విపరీతమైన స్పందన ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మేనిఫెస్టో ఇస్తూ మాట్లాడింది ఏంటంటే, మనకి వ్యవస్థ బాగుపడాలి. వ్యవస్థ బాగుపడాలంటే ముఖ్యంగా పేదరికం పోవాలి. పేదరికం పోతే కొనుగోలు శక్తి పెరిగితే కనుక, పేదలకి, రైతులకి, మహిళలకి కొనుగోలు శక్తి పెరిగితే కనుక, కొనుగోలు శక్తి పెరిగినప్పుడు పరిశ్రమలు వస్తాయి, ఉత్పత్తులు వస్తాయి, ఆ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే వ్యాపార సంస్థలు వస్తాయి. అంటే వ్యవస్థ చూడండి, పేదరికం పోతేనే పరిశ్రమలు, అంటే యువతకి ఉపాధి, పరిశ్రమలు రావడం, పారిశ్రామికరణ రావడం, కొత్తగా పారిశ్రామికవేత్తలు రావడం మన రాష్ట్రం నుంచే. అలాగే మనం చూసుకుంటే కనుక వ్యాపార సంస్థలు రావడం, వాణిజ్య వర్గాలకు మేలు జరగడం, ఉత్పత్తి అయిన వాటిని కొనుగోలు చేసే శక్తి ప్రజలకు పెరగడం వల్ల జరుగుతుంది తప్ప పేదల కింద ఉండిపోతే కనుక పరిశ్రమలు రావు, వాణిజ్య సంస్థలు కూడా అభివృద్ధి చెందవు. ఇవాళ మౌలికంగా రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి. పరిశ్రమల కానించి, వాణిజ్య సంస్థల కానించి, ఉపాధి కానించి ఇవన్నీ రావాలంటే మూలమైంది పేదరికం. పేదరికం పోవాలి, కొనుగోలు శక్తి పెరగాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి నినాదం. ఇది అన్ని వర్గాలకి, అటు పరిశ్రమలకు కానీ, వాణిజ్య వర్గాలకు కానీ అందరికీ కూడా మేలు చేసే విధానం ఇది. కాబట్టి అన్ని వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ అండగా నిలబడతారని మేము నమ్ముతున్నాం. అర్థం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, లేకపోతే ఇక్కడ స్థానికంగా కానీ, ఇక్కడ కూడా మాకున్నదంటే కనుక మేము చేసే అభివృద్ధి విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ ఎక్కడ కానీ ఎటువంటి ఆరోపణలు లేకుండా, ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా
అవినీతికి తావు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ కానీ మేము చేస్తుంది అన్నీ కూడా ప్రజలు కళ్ళతో చూస్తున్నారు. చూసి మాకు అఖండమైన మెజార్టీని ఇస్తున్నారు. 175కి 175, 25కి 25 పార్లమెంట్ సీట్లు గెలవబోతున్నాం. తాను చేసే అభివృద్ధి మళ్ళీ తన అధికారంలో నిలబడుతుందని మనతో తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు ప్రభుత్వ భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు. కెమెరామెన్ సతీష్తో మణికంఠ కుమార్, BCN న్యూస్. 2 ఏళ్లుగా తాను ప్రజల్లోనే ఉన్నానని, ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకుంటూనే ఉన్నానని ఉండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన BCNతో మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నట్టు తెలిపారు. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో విశేష స్పందన వస్తోందని, మహిళలే స్వయంగా ఎదురొచ్చి హారతులు పడుతూ స్వాగతం పలుకుతున్నారని అన్నారు. ప్రస్తుతం మనం ఉండి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు గారితో మనం ఉన్నాం. నరసింహరాజు గారితో మాట్లాడి ప్రచారంలో ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తోంది అనే విషయంపై ఆయనతో మాట్లాడతాం. నరసింహరాజు గారు నమస్కారం సార్. నమస్తే అండి. సో అయితే మీరు ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు, ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తోంది? ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తుంది. నేను ఈరోజు ప్రచారం కాదు, గత 2 సంవత్సరాలుగా ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళాం. వాళ్ళకి ఏ పథకాలు వచ్చినాయో, వాళ్ళ పిల్లలకి అమ్మఒడి ఏం పడింది, వృద్ధులందరికీ పింఛన్లు ఎలాగ వస్తున్నాయి, ఎక్కడైనా అర్హతను రాకపోతే వెంటనే అధికారులతో మాట్లాడి వారికి అర్హతను బట్టి పథకాలన్నీ కూడా ఇప్పించడం జరిగింది. ప్రజలందరూ కూడా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మేము ఇవాళ బాగున్నాం అనే నమ్మకంలో ఉన్నారు. మరి అందరూ కూడా ఈ ర్యాలీ కూడా ప్రచారంలో ఏ ఇంటికి వెళ్ళినా సరే హారతలు ఇచ్చి ఆడవారందరూ కూడా స్వాగతం పలికి ఈసారి విజయం మాది అని చెప్పి వాళ్ళే మాకు చెప్తున్నారు. ప్రజల విశేషమైన స్పందన ఉంది. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఉండి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నడుస్తుంది. దానిలో భాగంగా తెలుగుదేశం, ఎన్డీఏ, జనసేన కూటమిలో భాగంగా రఘురామకృష్ణరాజు గారు పోటీలో ఉండగా, మరో పక్క మాజీ ఎమ్మెల్యే శివరామరాజు గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. సో వీళ్ళిద్దరిలో మీకు ప్రముఖ ప్రత్యర్థిగా ఎవరిని భావిస్తున్నారు? మేమైతే తప్పనిసరిగా ఎవరైతే రెబల్ క్యాండిడేట్ శివరామరాజు గారు ఉన్నారో ఆయనకి నాకు మధ్య పోటీ అనుకుంటున్నాం. ఏం చేద్దంటే శివరామరాజు గారు కూడా ఎమ్మెల్యేగా ఇక్కడ సేవలు చేశారు. ప్రజల్లో శివర గారికి ఒక గుర్తింపు ఉంది. మరి ప్రజలందరితో మమేకమైన వ్యక్తి, స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కొంతమందికి మంచి చేసిన వ్యక్తి. కానీ రఘురామకృష్ణరాజు గారు మన ఎంపీగా ఇక్కడ జనం అందరూ చూశారు. ఆయన 5 ఏళ్ల ఎంపీ కాలంలో కూడా ఎక్కడ ఎవరికి కనిపించింది కానీ లేకపోతే పనులు చేసింది కానీ లేదు. కాబట్టి ఈరోజు ప్రజలు కూడా ఎవరు అందుబాటులో ఉంటారో, ఎవరు అయితే వారి కష్టాలని గుర్తించి వారికి సాయం చేస్తారన్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ముగ్గురి గురించి కూడా ప్రజల్లో పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి నేను అనుకుంటూ నాకు శివరామరాజు గారికి మధ్యనే పోటీ ఉంటుందని అనుకుంటున్నాను. ప్రజలంతా మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. తనకు మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు మధ్య మాత్రమే పోటీ ఉండబోతోందని, ఎవరెన్ని మాటలు చెప్పినా, ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేసినా విజయం తమదే అని అన్నారు. తన కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందని, ప్రజలు తమ వైపే ఉన్నారని, తాము భయపడాల్సిన పని లేదని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఆలోచించి ఓటేసి వైసీపీని విజయ తీరాలకు చేర్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతూ 2-3 స్థానాల్లో మీరు అలాగే శివరామరాజు గారు పోటీ పడుతున్నారు, తన గెలుపు ఖాయం అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అఫీషియల్గా, మీరు అనఫీషియల్గా శివరామరాజు గారు పోటీలో ఉన్నారని చెప్పేసి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. దీని మీద మీ స్పందన? అది అర్థం లేని కామెంట్ అండి. అది ఏం చేద్దంటే ఒక పార్టీ ఉండి ఇద్దరిని పెట్టుకుని పోటీ చేస్తుందని చెబుతూ అంటే మరి రఘు గారు ఏ ఉద్దేశంతో చెప్పారో నాకు తెలియదు. కానీ అది మాత్రం అది ఎవరు నమ్మలేనిది. ఇది ఒకే పార్టీ పెట్టిన ఇద్దరిని పెట్టుకుని ఏ పార్టీ కూడా పోటీకి వెళ్ళదు. వాళ్ళకి టికెట్ల కోసం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒకరికొకరు ఎన్ని పోట్లు పొడుచుకుని ఆయనకి అన్యాయం జరిగింది ఆయన గొడవ పెడుతున్నాడు. ఇప్పుడు రామరాజు గారు నాకు అన్యాయం జరిగి రఘురామకృష్ణరాజు సీట్ తెచ్చుకున్నాడని చెప్పి ఈయన బాధపడుతున్నాడు. వాళ్ళు ఎన్ని పోట్లు పొడుచుకుని గొడవలు పడుతున్నారు. కాబట్టి ఇవాళ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఓట్లని ఏ పార్టీ కూడా ఇవాళ చేల్చలేదు. మా ఓట్లన్నీ మాకు ఉన్నాయి. కానీ మేము నెగ్గుతామని ధీమాగా ఉన్నాం. కాబట్టి మేము నెగ్గుతామని చెప్పి మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది జనాలే చెప్తున్నారు.
వాళ్ళు ఓడిపోతారు కాబట్టి నాది మొదటి స్థానం మిగతా స్థానాన్ని వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారని చెప్పారంటే ఎవరికైతే అనుమానం ఉంటుందో వాళ్ళు లేని ఉన్నట్టు చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇవాళ మేము గ్యారంటీగా నెగ్గుతున్నాం. అయినా మేము ఎక్కడ నెగ్గుతాం అని చెప్పం. మేము ఇంకా కష్టపడుతూనే ఉంటాం. ప్రజల్లోకి మేము చేసిన సేవలు కానీ 5 సంవత్సరాల్లో మేము చేసినవన్నీ కూడా చెప్పి మేము విజయం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. నెగ్గాం కదా అని మేము కూర్చోం. మరి వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉంటే మేము చెప్పలేం. కానీ డెఫినెట్గా ఉండి కాన్స్టిట్యున్సీలో మొదటి స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అయితే చివరిగా ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమంలోనే జిల్లాలోనే ఉండి నియోజకవర్గం మొట్టమొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఇప్పుడు కూడా ప్రచారంలో మీరు ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. మీ కష్టం వచ్చే ఎన్నికల్లో విజయానికి ఎంతవరకు దోహదపడుతుందని మీరు భావిస్తున్నారు? డెఫినెట్గా పడిన కష్టం ఊరికే పోదండి, ఇందులోనే సరే. మరి ఇవాళ నేను కష్టపడి తిరిగిందంతా కూడా తెలుసుకున్న వల్లనే ఎవరైతే వారికి అందుబాటులో ఉంటారో, ఎవరైతే వారిని మంచిగా చూసుకుంటారన్న విషయం ఇవాళ ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇవాళ నాకు ఎక్కడికి వెళ్ళినా సరే ఈసారి విజయం మీదే అని చెప్పి వాళ్ళు డంకాపదంగా చెప్తుంటే అదంతా కూడా ఈ 5 సంవత్సరాల్లో నేను పడ్డ కష్టం. ప్రజలకు దగ్గరగా ఉంటూ వారికి ఏ ఇబ్బందులు వచ్చినా సరే వెంటనే ఆదుకున్న వల్లనే ఇవాళ నన్ను మరి ప్రజలు అంతగా ఆదరిస్తున్నారు. లేకపోతే ఊరికే ప్రజలు కూడా ఎవరిని ఆదరించరు. వారు కూడా ఇవాళ ఏదో గుడ్డిగా ఓట్లేసే స్థితిలో లేరు. ప్రతి వ్యక్తి గురించి కూడా పూర్తిగా అవగాహన చేసుకుని ఎవరైతే బాగుంటారన్నది ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని మరి ఓట్లేస్తారు. కాబట్టి తప్పనిసరిగా ఎవరు ఎన్ని అనుకున్నా మేము చెప్పాల్సిన పని లేదు, ప్రజలే చెప్తున్నారు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండిలో నెగ్గుతుందన్న సంగతి ఏ ప్రధానికాన్ని అడిగినా చెప్తారు. ఉండి నియోజకవర్గంలో ఎంతమంది పోటీలో ఉన్నా తన ప్రధాన ప్రత్యర్థి శివరామరాజే అని చెప్తూ అదేవిధంగా ఉండి నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని మనతో చెప్తున్నారు టీవీఎల్ నరసింహరాజు గారు. కెమెరామ్యాన్ సతీష్తో మణికంఠ కుమార్, BCN న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని త్యాగరాజ భవనంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ అభ్యర్థి పులపతి రామాంజనేయులు, నర్సాపురం పార్లమెంటు బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావులు హాజరయ్యారు. ముందుగా కూటమి జనసేన పార్టీ అభ్యర్థి పులపతి రామాంజనేయులు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో భీమవరంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. భీమవరం అభివృద్ధికి అనేక కార్యక్రమాలు తలపెట్టానని, ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అన్నారు. భీమవరం పట్టణంలో ఇతర ప్రాంతాల్లో డబ్బులు ఇస్తే చంపేసే వ్యక్తులు భీమవరంలో మగం వేశారు. డబ్బిస్తే ఎవరినైనా చంపేస్తారు వాళ్ళు. ఆ వ్యక్తి ఎవరు ఏంటంటే చూడరు. ఆ వ్యక్తులు భీమవరంలో మగం వేశారు. నేను శాసనసభ్యుగా వచ్చిన తర్వాత సుమారుగా 45 మంది రౌడీల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్టేషన్లో కూర్చోబెట్టి బట్టలు కూడా తీసి చెత్త కొట్టించేవాడిని. ఒక పెద్ద ఆయన కీర్తి చేసిన వెంటే పద్మనాభం గారు నా దగ్గరకు వచ్చి, అయ్యబాబు నువ్వు ఇలా కొట్టించేస్తున్నావు, ఊళ్ళో చాలా గొడవగా ఉంది, ఆలోచించే ఒకసారి అని చెప్పారు. ఆ పెద్ద ఆయనతో నేను ఒక మాట చెప్పాను, నాకేం అభ్యంతరం లేదండి, ఈ నిమిషంలోనే మాన్పించేస్తాను. డబ్బులు ఇస్తే చంపే వ్యక్తులు సమాజంలో ఉంటే అది మీకు నాకు కూడా నష్టం, మీరు సపోర్ట్ చేయొద్దని చెప్తే నువ్వు చేసేదే కరెక్ట్ చేయరా అని చెప్పారు ఆయన. 10 ఏళ్ళ శాసనసభ్యుడిగా అవినీతి లేకుండా, అక్రమం లేకుండా, అన్యాయం లేకుండా, కులమతాల భేదం లేకుండా న్యాయంగా పరిపాలించాను. ఈ వార్తకి మాత్రం సాక్షిగా చెబుతున్నాను, 100% నిజాయితీగా పనిచేశాను. ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే నమ్మనండి, నేను సవాల్ తీసుకుంటున్నాను, నేను నీతి పరుడని ఎక్కడైనా ప్రమాణం చేస్తాను, ఆయన చేయగలుగుతాడో మాట్లాడమనండి.